శివాయ గురవే నమః. జూన్ నెల మాసఫలాల్లో భాగంగా ధనురాశి, దీనికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, అంటే మొత్తం 9. ఈ ధనుస్సు రాశి వారికి ఈ నెలలో అన్ని విధాలా బాగున్నది. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే, మీరు అనుకోకుండానే ఆదాయాన్ని మించి ఖర్చులు చేస్తారండి. తప్పదు, అలా వస్తుంది పరిస్థితి. ఆదాయాన్ని మించి ఖర్చులు చేస్తారు. అంతేకాకుండా వాటి కోసం, కొన్ని ఖర్చుల కోసం రుణాలు కూడా మీరు చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని అప్పులు కూడా మీరు చేయాల్సిన పరిస్థితి ఈ నెలలో మీకు ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆ రుణాలు తీర్చుకోవటానికే కానివ్వండి, లేకపోతే ఆ రుణబాధ విముక్తికైనా సరే, ప్రతి మంగళవారం రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది వచ్చినది, ప్రతి చోట దొరుకుతుంది. అది దాన్ని 5-6 శ్లోకాలు ఉంటాయి అంతే, అంతకంటే ఉండదండి. అది ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ప్రతి మంగళవారం కనుక మీరు చదివినట్లయితే మీకు కొంత ఈ అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. వస్తువులు కొంచెం చిన్నవి సెల్ ఫోన్ లాంటివి దొంగతనం జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వస్తువుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించాలండి. అజాగ్రత్తగా ఉంటే వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తున్నది. సోదరులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది, రక్త సంబంధీకులతో. సంయమనం పాటించండి. స్త్రీ మూలక కలహాలు కూడా వస్తాయి. మనకు ఆ సంబంధం లేని విషయాల్లో కూడా ఏదో అనవసరంగా మనం మాట్లాడి దానివల్ల మనకు తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెల 2వ భాగంలో మిత్రులతో కలిసి మీరు విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు కొంచెం తొందరగా ఏదైనా మీరు తొందరపాటుగా మాట్లాడితే మీకు సంఘంలో కొంతమందితో విరోధాలు వచ్చే అవకాశం, అంతేకాదు మీ మాట విలువ తగ్గే అవకాశం కూడా ఉంది. సంయమనాన్ని పాటించండి. మీరు మరి ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి మరి రాహుకేతువుల యొక్క జపాలు, ఆ రెండింటికి జపాలు చేయించుకోవటం మంచిది. మీకు మరి భగవదారాధన చేసినట్లయితే ఈ నెల ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నడుస్తుంది. అయితే ముఖ్యంగా మనస్సు సంతోషంగా ఉంటుంది. మీకు ఈ నెల భోజన సౌఖ్యం ఉందండి. ఆహారంలో మాత్రం అడవిలో వెళ్ళిన ఆహారంలో అన్నం దొరుకుతుంది అన్నట్టుగా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ యొక్క జీవితం గడుస్తుంది. స్వస్తి.